కశ్మీరీ పండిట్స్. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది వలస. లక్షల సంఖ్యలో కశ్మీర్లోని బ్రాహ్మణులు ఒకేసారి వేరే స్థలాలకు వెళ్ళిపోయారని అంటారు. అసలు వాళ్ళు నిజంగానే ఒకే రోజులో వెళ్ళిపోయారా? వెళ్ళిపోతే అసలు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఇవ్వండి. నౌ లెట్స్ జంప్ ఇంటూ కాశ్మీర్. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్, ఈ వీడియో ఎవరికి సపోర్ట్ చేయడానికి కానీ కించపరచడానికి కానీ చేసింది కాదు. రియల్ ఇన్సిడెంట్స్ని చూపెట్టడానికి మాత్రమే ఈ వీడియో. కాశ్మీర్లో బ్రాహ్మణ్స్ ముస్లిమ్స్ రాకముందు నుంచే ఉన్నారు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, కొందరు కాశ్మీర్లో బ్రాహ్మణ్స్ వచ్చి స్థిరపడ్డారని అంటారు. బట్ చాలా కాలం నుంచి పండిట్స్ అక్కడే ఉండేవారు. ఎప్పుడైతే ముస్లిం పాపులేషన్ నార్త్లో పెరుగుతూ వచ్చిందో అప్పుడు కాశ్మీర్ లోయలో హిందూ మతం మైనారిటీగా మారింది. ఇక్కడున్న హిందూస్లో ఎక్కువ శాతం బ్రాహ్మణులే. ఈ పండిట్స్ని 1990 నుంచి ఫోర్స్ఫుల్గా కాశ్మీర్ నుంచి పంపించసాగారు. దీనికి కారణం ఇస్లామిక్ రాడికల్స్, ఇస్లామిక్ మిలిటెంట్స్. ఇస్లామిక్ రాడికల్ అంటే ఇస్లాం మతం కోసం ఏదైనా చేసే మనిషి. మిలిటెంట్ అంటే యుద్ధం కోసం సిద్ధంగా ఉండే ట్రైన్డ్ పర్సన్. ఈ వీడియోలో ఈ రెండు పదాలను వాడుతూ ఉంటాను కాబట్టి ఈ రెండింటిని గుర్తుంచుకోండి. కాశ్మీర్ నుంచి వలస వెళ్లిన పండిట్స్ కొందరు ఇప్పటికీ ఇంకా రెఫ్యూజీస్ అంటే శరణార్థుల్లాగే ఉన్నారు. తన దేశంలో తాను వలసదారునిగా ఉండడం ఎంత దౌర్భాగ్యం. అసలు ఎక్కడి నుంచి ఈ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది అని ఆలోచిస్తే దీనికి పునాది 1980s ఉంది. అసలు ఈ కాన్ఫ్లిక్ట్కి కారణం ఏంటో 3 రీజన్స్లో చూద్దాం. రీజన్ నెంబర్ 1, 1980s పాలిటిక్స్ ఇన్ కాశ్మీర్. అప్పట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ స్థాపకుడు మహమ్మద్ అబ్దుల్లా షేక్. ఈయన్నే షేక్ అబ్దుల్లా అని పిలుస్తారు. స్వాతంత్రం వచ్చాక జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండిపెండెంట్ గా ఉండాలని హరి సింగ్ రాజుకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. 1948లో జమ్మూ కాశ్మీర్ యొక్క ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా షేక్ అబ్దుల్లా ఎన్నికయ్యాడు. 1975లో షేక్ అబ్దుల్లా సీఎం గా ఎన్నికయ్యాడు. షేక్ అబ్దుల్లాకి జవహర్ లాల్ నెహ్రూకి కొన్ని విభేదాలు ఉన్నాయి. దాంతో షేక్ అబ్దుల్లా కాశ్మీర్లో తన కంట్రోల్ తగ్గిందని భావించి ముస్లిమ్స్ అందరూ తనకు బలం చేకూర్చేలా మతాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు. పండిట్స్ మనవారు కాదని, వారికి ఇక్కడ ఉండే హక్కు లేదని పబ్లిక్లో డైరెక్ట్ స్పీచెస్ కూడా ఇచ్చేవాడు. 1982లో షేక్ అబ్దుల్లా మరణించాడు. నేషనల్ కాన్ఫరెన్స్ హెడ్గా తన కొడుకు ఫరూక్ అబ్దుల్లా ఎంపికయ్యాడు. ఎలక్షన్స్లో ఫరూక్ అబ్దుల్లా సీఎంగా ఎన్నికయ్యాడు. 1984లో ఫరూక్ అబ్దుల్లాకి ఒక షాక్ తగిలింది. తన బావైన గులాం మొహమ్మద్ షా కాంగ్రెస్తో చేతులు కలిపి కొందరు నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని ఫరూక్ అబ్దుల్లా గవర్నమెంట్ని పడగొట్టాడు. 1984లో ఇందిరాగాంధీ పీఎంగా ఉండేది. ఇందిరాగాంధీ ఫరూక్కి వ్యతిరేకంగా ఉండేది. అందుకే కాంగ్రెస్ అండ్ గులాం మొహమ్మద్ షా ఒకటయ్యారు. అప్పుడు మెజారిటీలో ఉన్న గుల్ షా సీఎం అయ్యాడు. ఇంకేముంది, ఇలా కూటమిలా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు చాలా అన్స్టేబుల్ గా గవర్నమెంట్ ఉంటుంది. సీఎం కరెక్ట్ గా స్టేట్ ని కంట్రోల్ చేయలేకపోతాడు. గుల్ షా సీఎం గా ఉన్నప్పుడు చాలా అల్లర్లు జరిగాయి. బలవంతంగా ఇస్లాం మతంలోకి కొందరు మార్చసాగారు. కాశ్మీర్ లో ఉండే హిందూస్ ని చంపారు. పవిత్ర స్థలాలను, గుడులను ధ్వంసం చేశారు. దీనికి కారణం ముందు చెప్పిన ఇస్లామిక్ రాడికల్స్. 1984 అక్టోబర్లో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యాడు. కాశ్మీర్లోని ఈ అల్లర్లు, గొడవలు తీవ్ర స్థాయికి చేరడంతో గులాం మొహమ్మద్ షాకి కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ వెనక్కి తీసుకుంది. రాజీవ్ గాంధీ ఫరూక్ అబ్దుల్లాకి సపోర్ట్ చేశాడు. ఎప్పుడైతే గుల్షాకి కాంగ్రెస్ సపోర్ట్ పోయిందో అప్పుడు అంటే మే 1986లో గవర్నర్స్ రూల్ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 1986లో ఫరూక్ రాజీవ్ అకార్డ్ ప్రకారం ఫరూక్ అబ్దుల్లా సీఎంగా అపాయింట్ అయ్యాడు. ఇక మార్చ్ 1987లో జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. మళ్ళీ ఫరూక్ అబ్దుల్లాని గెలిచాడు. కానీ ఈ ఎలక్షన్స్ లో ఓపెన్ రిగ్గింగ్ జరిగిందని చాలా ఆరోపణలు వచ్చాయి. దీనికి మద్దతుగా ఎంయుఎఫ్, ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ స్థాపించబడింది. ఎంయుఎఫ్ లీడర్స్ రిగ్గింగ్ జరిగిందని ప్రొటెస్ట్ చేయకుండా ఆయుధాలతో హింసను సృష్టించసాగారు. ఎంయుఎఫ్ లో మెయిన్ లీడర్ అయిన సయ్యద్ మొహమ్మద్ యూసుఫ్ షా, ఇతన్నే సయ్యద్ సలావుద్దీన్ అని పిలుస్తారు. సయ్యద్ సలావుద్దీన్ హిజ్బుల్ ముజాహిద్దీన్ యొక్క సుప్రీం కమాండర్. ఈ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఏంటంటే ప్రో పాకిస్తాన్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఇదొక మిలిటెంట్ ఆర్గనైజేషన్. సో ఇలాంటి వాళ్ళు ఉన్నాక ఇక ఎలాంటి పనులు చేస్తారు? ఈ ఎంయుఎఫ్ చేసిన అల్లర్లు చాలా పెద్ద మార్పును కాశ్మీర్లో తీసుకొచ్చాయి. తర్వాత రీజన్ నెంబర్ 2, కాశ్మీర్ ఇస్లామైజేషన్. ఈ కాశ్మీర్లో ఇస్లాం మతం పెరగడానికి 3 ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది సోవియట్ ఆఫ్ఘాన్ వార్. ఆఫ్ఘనిస్తాన్ అండ్ సోవియట్ మధ్య దాదాపు 9 సంవత్సరాలు యుద్ధం జరిగింది. దీనినే ఆఫ్ఘాన్ జిహాద్ అంటారు. జిహాద్ అంటే ఇస్లామిక్లో
పవిత్ర యుద్ధం, కానీ జిహాద్ని జనరల్గా టెర్రరిజంకి సంబంధించిన పదంగా వాడతాము. ఈ అఫ్ఘాన్ జిహాద్కి పాకిస్తాన్, యుఎస్ సపోర్ట్గా ఉన్నాయి. ఈ జిహాద్లో భాగంగా ఇస్లాం ప్రజలందరిలో ఒక యూనిటీ ఏర్పడింది. దీన్ని ఆసరా చేసుకుని ఈ జిహాద్ని పక్కనే ఉన్న కాశ్మీర్లో పాక్ పెంపొందించసాగింది. రెండవది ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్. ఈ ఇరాన్ విప్లవం మొనార్కీలా పరిపాలించే పల్లవి రాజవంశాన్ని అంతం చేయడానికి జరిగింది. తమ దేశంలో ఇస్లామిక్ గవర్నమెంట్ ని స్థాపించడానికి కారణం ఈ రెవల్యూషన్. ఇరాన్లో ఇస్లామిక్ గవర్నమెంట్ ఏర్పడేసరికి కశ్మీర్లో ఉండే ఇస్లామిక్ రాడికల్స్ లో ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడి వారు రెచ్చిపోయారు. మూడవది వహాబిజం. వహాబిజం అనేది సున్నీ ఇస్లాంకి సంబంధించిన సిద్ధాంతం. ఈ వహాబిజం సౌదీ అరేబియా, ఖతర్లో వ్యాపించసాగింది. దీన్ని ఒక ఆయుధంగా మలిచి ఇస్లామిక్ రాడికల్స్ ని తయారు చేసి కశ్మీర్లోకి పాకిస్తాన్ గవర్నమెంట్ అండ్ ఐఎస్ఐ పంపసాగింది. ఈ 3 కారణాల వల్ల కశ్మీర్లో ఇస్లాం మతం బాగా పెరిగింది. ఫైనల్ గా రీజన్ నెంబర్ 3, ప్రో పాకిస్తాన్ ఇస్లామిస్ట్ గ్రూప్స్. జేకేఎల్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ జమ్మూ కాశ్మీర్ ఒక ఇండిపెండెంట్ ఏరియాలా ఉండాలని పోరాడేది. ఇంకొక మెయిన్ ఆర్గనైజేషన్ జమాతీ ఇస్లామీ, ఇది జమ్మూ కాశ్మీర్ పాక్ లో కలవాలని ప్రయత్నాలు చేసేది. మెయిన్ గా ఈ జేకేఎల్ఎఫ్, జమాతీ ఇస్లామీ ఈ క్లిష్ట పరిస్థితిని ఇంకా దారుణంగా మార్చాయి. కశ్మీర్లోని యువతకు ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ ట్రైనింగ్ ఇచ్చేది. చాలా మంది ఇస్లామిక్ మిలిటెంట్లను తయారు చేసింది. ఒక్కొక్కరు AK-47లు పట్టుకుని తిరిగేవారు. పాకిస్తాన్ కూడా దీనికి ఆజ్యం పోసింది. అప్పటి పాక్ పిఎం అయిన బెనజీర్ భుట్టో కశ్మీర్లో జిహాద్ ని పెంచాలని స్పీచెస్ ఇచ్చేది. కశ్మీర్లోని యువతను ఇండియాకి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేది. ఈ 3 రీజన్స్ వల్ల ఇస్లామిక్ రాడికలైజేషన్ ఊపందుకుంది. కశ్మీర్లోని పండిట్స్ ని చంపడం మొదలుపెట్టారు. ఫేమస్ కాశ్మీర్ బీజేపీ లీడర్ అయిన పండిట్ టీకాలాల్ టప్లూని 14 సెప్టెంబర్ 1989 నాడు మిలిటెంట్లు చంపారు. తర్వాత పండిట్ నీల్కాంత్ గంజు, ఈయన రిటైర్డ్ హైకోర్టు జడ్జ్. ఈయన జేకేఎల్ఎఫ్ ఫౌండర్ అయిన మక్బూల్ భట్ కి ఉరిశిక్ష విధించాడు. ఈ పండిట్ నీల్కాంత్ గంజుని 2 అక్టోబర్ 1989 నాడు కాల్చి చంపారు. ఇక 8 డిసెంబర్ 1989 ఆనాడైతే సినిమాల్లో లాగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పటి సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన ముఫ్తీ మహమ్మద్ సయీద్ కూతురు రుబయా సయీద్ ని జేకేఎల్ఎఫ్ కిడ్నాప్ చేసింది. ఇక కిడ్నాపర్స్ ఏమో 13 మంది టెర్రరిస్టులను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశం మేరకు సీఎం ఫరూక్ అబ్దుల్లా వాళ్లను విడుదల చేశాడు. ఇక టెర్రరిస్టులను రిలీజ్ చేశాక వారు ఊరుకుంటారా? ఇక వాళ్ళు శ్రీనగర్ వీధుల్లో గన్స్ పట్టుకుని తిరగసాగారు. 27 సెప్టెంబర్ 1989 నాడు లాయర్ ప్రేమ్నాథ్ భట్ ని కాల్చి చంపారు. ఇలా మెయిన్ గా పండిట్స్ ని టార్గెట్ చేసి చంపారు. ఎందుకంటే వారే హిందూస్ లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీళ్ళ అరాచకం ఇంకా ఎక్కువైంది. 4 జనవరి 1990 నాడు ఏకంగా లోకల్ ఉర్దూ న్యూస్ పేపర్ లో కశ్మీర్ లోయలో ఉన్న పండిట్స్ అందరూ కశ్మీర్ వదిలి వెళ్లిపోవాలని హిజ్బుల్ ముజాహిదీన్ ప్రకటించింది. ఒక్కసారి పేపర్లో వచ్చేసరికి పండిట్స్ లో చాలా భయం నెలకొంది. ఇస్లామిక్ మిలిటెంట్లు AK-47లు పట్టుకుని వీధుల్లో ర్యాలీలు చేపట్టారు. పండిట్స్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఒక హిట్ లిస్ట్ తయారు చేశారు. ఒకవేళ పండిట్స్ కశ్మీర్ వదిలి వెళ్ళకపోతే లిస్ట్ లో ఉన్న ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతామని మిలిటెంట్లు ప్రకటించారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితినే ఇన్సర్జెన్సీ అంటారు. రోజు బాంబు పేలుళ్లు, గన్ ఫైరింగ్ జరిగేవి. పండిట్స్ కశ్మీర్ వదిలి వెళ్లాలని అక్కడి మసీదుల్లో కూడా ప్రచారం చేశారు. ఎక్సోడస్ అంటే భారీ సంఖ్యలో వదిలి వెళ్లిపోవడం. 19 జనవరి 1990 నాడు ఈ అల్లర్లు చాలా ఎక్కువయ్యాయి. ఇక చాలా మంది బ్రాహ్మణ్స్ కశ్మీర్ వదిలి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యారు. 19 జనవరి 1990 నాడు రాత్రికి రాత్రి లక్షల సంఖ్యలో పండిట్స్ కశ్మీర్ వదిలి వెళ్లిపోయారు. 19 జనవరి 1990 రాత్రి వాళ్ళకొక కాలరాత్రి. తమ ఇల్లులు, వస్తువులు అన్ని వదిలేశారు. మిగిలిన బ్రాహ్మణ్స్ లో ఇంకొంతమందిని మిలిటెంట్లు చంపేసరికి మార్చ్, ఏప్రిల్లో ఇంకొంతమంది వెళ్లిపోయారు. 1991 నుంచి 2004 వరకు మాస్ కిల్లింగ్స్ జరిగాయి. దాదాపు 1 నుంచి 3 లక్షల మంది వలసపోయారు. దాదాపు 700 నుండి 800 పండిట్స్ చంపబడ్డారు. 1990లో 75,343 పండిట్ ఫ్యామిలీస్ కశ్మీర్లో ఉంటే 1990 నుంచి 1992 మధ్య దాదాపు 70,000 కుటుంబాలు కశ్మీర్ వదిలి వెళ్లిపోయాయి. చివరికి 800 కుటుంబాలు కశ్మీర్లో ఉండిపోయాయి. చాలా మంది బ్రాహ్మణులు జమ్మూకి వెళ్లిపోయారు. వాళ్ళు గుడిసెలు, టెంట్లు వేసుకుని శరణార్థులుగా నివసించసాగారు. గవర్నమెంట్ తిరిగి వారిని కశ్మీర్ పంపడానికి ప్రయత్నం చేసింది. కానీ చాలా మంది అక్కడికి వెళ్లాలని మొగ్గు చూపలేదు. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాదని వారికి నమ్మకం లేదు. ఇదంతా విన్న తర్వాత ఒక మూవీ స్టోరీలో మనకు అనిపించవచ్చు. కానీ ఒకసారి ఊహించుకోండి, మీ ఇంటి బయట జనాలు అరుస్తూ, రాళ్ళు విసురుతూ, చావు బెదిరింపులు వస్తే ఎలా ఉంటుందో.
ఇది చాలా భయంకరమైన దయనీయమైన స్థితి. ఇలాంటి పరిస్థితి ఎవరికీ ఎదురవకూడదని మనం కోరుకుందాం. మనం కూడా ఏ పని చేసినా ఆలోచించి చేయాలి. ఎవరైనా ఏదైనా ప్రేరేపించి చెడు పనులను చేయడానికి ప్రయత్నిస్తే వాటిని వ్యతిరేకించాలి. ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఈ కశ్మీర్ పండిట్స్ గురించి ఎక్కడా డీటెయిల్గా లేదు. ఈ వీడియో క్రియేట్ చేయడానికి చాలా సెర్చ్ చేయాల్సి వచ్చింది. సో ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫోమ్యాన్ తెలుగు.